వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యూసఫ్గూడలో ఉన్నాము. ఇక్కడ ఉన్న వారితో మాట్లాడేద్దాము. నమస్తే అండి, మీ పేరు? ఖాజా మైనుద్దీన్. ఖాజా మైనుద్దీన్. అక్కడ బోట్ రాసింది కదా పేరు. అవునా? ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? ఈ ఏరియాలో 72 నుంచి ఉంటాను. 72. ఓకే. అంటే అప్పటి నుంచి ఇప్పటికి అసలు ఎలా ఉంది ఇక్కడ? మీకున్న ఇబ్బందులు ఏంటి ప్రస్తుతము? డ్రైనేజ్ చెత్త, వాటర్ రాదు. డ్రైనేజ్ వాటర్ వస్తుంది లైన్లో, అన్ని జలుబు అయిపోతుంది. మన మనుషులకు హెల్త్ బాగుండదు, పిల్లలకు జ్వరాలు వస్తాయి, దోమలు ఎక్కువ, ఈగలు ఎక్కడ. మరి అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ ఏం వచ్చి శుభ్రం చేయడం కానీ ఇవన్నీ పట్టించుకోవడం అవి చేయట్లేదు? ఎవరు రారు ఇక్కడికి. చెత్తడు వస్తే బండి వాడు 100 రూపాయలు ఇస్తాం, చెత్త బండికి 100 రూపాయలు ఇస్తాం, వాడు ఒక్క చెత్త తీసుకుపోతాడు అంతే. మరి ఇప్పటి వరకు ఎవరు కంప్లైంట్ చేయలేదా? అంటే మీరు 72 నుంచి ఉంటున్నారంటే అంటే మేము ఓన్ హౌస్ కదా, నేను ఇక్కడనే పుట్టాను. ఇక్కడ చలకం ఇది చెరువు, మా ఇల్లు పక్కన ఉంది అంజస్వామి గుడి దగ్గర, పాత ఇల్లు. మేము అలాది कोट వాళ్ళం, मुसलमान हूँ मैं, अली का बेटा हूँ। ख्वाजा मोइनुद्दीन मेरा नाम है। हम लोग 3 भाई हैं। मस्जिद का एक बड़ा भाई है, एक छोटा भाई मस्जिद अहमद देवलकर है, मैं मंजला हूँ। 4 बहना है, 3 बेटों की शादी करा मैं। 3 बेटे అవి మూట ఇక్కడేనా? మొత్తం అన్ని ఇక్కడేనా? పెళ్ళిళ్ళు అన్ని ఇక్కడే చేశారు? ముగ్గురు బిడ్డ పెళ్లి చేశాను. ఒక తయ్యబా సిద్దిపేటకి ఇచ్చాను, మన చిన్న బిడ్డని సిద్దిపేట ఇచ్చాను, బసాపురం బొడబండ రుబినాకి ఇచ్చాను. ఓకే, మీ ఫ్యామిలీ గురించి అయితే చెప్పారు. ఇంకా పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే రాబోయే ఎలక్షన్స్ కదా, సో ఎలక్షన్స్ వస్తున్నాయి, అన్నీ మేము అవి చేస్తాం ఇవి చేస్తాం, ఆ పథకాలు ఈ పథకాలు అని చాలా పెడుతున్నారు. కేసీఆర్ గారు అయితే మేము చాలా అభివృద్ధి చేసామంటున్నారు. మీరు ఏమంటారు? ఇక్కడైతే ఏ అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు, మీరేమంటారు? మరి నేనేమన్నాను, వాళ్ళు పట్టించుకోవాలి. పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మగటి గారు దసరా నాడు చీరలు ఇచ్చారు, మగటి గారు వస్తారు పోతారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఈ జనాభా అక్కడిక్కడ మెయిన్ రోడ్లో పోతారు. పిలువ అంటే మా టైంలో రావాలి కదా, మేము కూడా పట్టించుకోం. పొద్దున్న పోయి వాకింగ్ చేసి వస్తాను, మన పసంట్ టేబుల్ దగ్గర కాకేకే టవల్ దగ్గర తిరిగి వస్తాను. ఇసు కూడా అక్కడ కూడా వాసన గబ్బు వస్తుంది, తిరిగి కూర్చోలేను. ఇప్పుడు బండి ఇసి పెట్టాను, సైకిల్ తొక్కుతాను, వాకింగ్కి వెళ్తాను. ఇక పిల్లలు పెద్దగా మిసెస్కి కాలు నొప్పి వచ్చింది, ఇక ఆమెకు కూడా వెళ్తే బాగలేదు. ఇక్కడ వాచ్మెన్ పని చేస్తున్నా, ఇంకేం లేదు. ఇంటికి వాచ్మెన్ ఏం లేదు. నాకు 2 కొడుకులు, ఒక బయట ఉన్నాడు, ఒక చిన్నోడు ఉన్నాడు. 2 కొడుకులు పెళ్లి చేయలేదు, నేను మ్యారేజ్ చేయలేదు. ఎందుకంటే బిడ్డలు కావాలని. చిన్నోడు 5 నెలలు మనవాడు పుట్టిండు, చిన్న పాపకు కొడుకు పుట్టాడు. పెద్ద మామకు మా అమ్మగారు స్కూల్ పెట్టిన పాపకు. అంటే మీరు 95 న్యూస్ ద్వారా చివరిగా చెప్పండి, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చేయాలంటే మా సొంతలకు ముసళ్ళకు మంచితనం చేయాలి, అంతే, ఏం లేదు. ఆరోగ్యం మంచి చూడాలి. దోమలు వస్తుంటే, దోమలు ఈ నీళ్ళల్లో ఫాల్ట్ అన్ని కెమికల్ కలుపుతారు కదా, అంత వాతావరణం బాగలేదు. అప్పుడు మేము ఇక్కడంతా శుభ్రంగా చెయ్యాలి, పరిశుభ్రంగా ఉండాలి అంటారు ఒక మాటలో చెప్పాలంటే. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? జయలక్ష్మి. ఓకే, లక్ష్మి గారు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఈ ఏరియాలో ఉంటున్నారు? 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. 40 సంవత్సరాలుగా. అంటే మీకు ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి? ఇప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ ఇబ్బందులు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ప్రభుత్వానికి? అంటే మరి మాకు మా అమ్మాయి ఒకటి హెల్త్ బాగుంటుంది, మానసిక రోగం ఉంది. మాకేమో ఇల్లు లేదు. మా ఆయన 2 కొడుకులు ఉన్నా మరి అంటే డబుల్ బెడ్రూమ్లు అవి ఏమైనా అప్లై చేసుకున్నాము. ఎన్ని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, ఖైరతాబాద్ వెళ్ళాము. సీరియల్ నెంబర్ కూడా వేసి ఇచ్చిండ్రు. వేసి ఇస్తే తర్వాత సీరియల్ నెంబర్ తీసుకుని కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళండి అని ఆయన తీసుకెళ్ళాము, అక్కడికి ఇచ్చాము. ఈ లోపల చాలా మందికి ఇచ్చేసిండ్రు. మేమైతే అప్పటి నుంచి సరిగ్గా తినలేదు, నిద్ర లేదు, బాగా ఏడుస్తూనే ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ అప్లికేషన్ పెడుతున్నారంటే 2014 నుంచి స్టార్ట్. ఎవరో ఎక్కడ మీకు ఎందుకు రాలేదు అని అడిగితే వాళ్ళు ఏంటి చెప్తున్నారు రీజన్స్? అంటే ట్రిప్గా ఇస్తామమ్మా, తర్వాత వస్తాయి, ఫోన్లు వస్తాయి ఇస్తా అంటారు. ఫోన్ తోటి లెక్క ఏముందమ్మా మాకు? ఇప్పుడు కాగితాలు చూసుకోవాలి, మీ క్యాస్ట్ ఏంటి, మీరు అసలు మీరు రెంట్ కొంటున్నారా, మీ రెంట్ ఎంత, మీరు రెంట్ కొంటున్నారు, మీ పిల్లలు ఎంతమంది, మీరు ఎలాగుంటున్నారు అని అడిగి చూసి ఇస్తే బాగుంటుంది. కానీ ఉన్న వాళ్ళకి వాళ్ళు 4 స్లిప్పులు ఇస్తారు చూడు, ఓట్లు వేస్తానికి, వాళ్ళు 4 ఇచ్చేసుకొని వాళ్ళు 4 చేసేసుకుంటే మరి మేము ఎంత బాధపడుతున్నాం. 2 సంవత్సరాల నుంచి వస్తుందని ఎదురు చూస్తున్నాం కదా. అంటే ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి, ప్రభుత్వం మారితే మీకు ఏమన్నా ఇలాంటి సమస్యలన్నీ తీరుతాయి అని ఏదైనా ఆశ ఉందా? ప్రభుత్వం మారినా ఎవరు వచ్చినా సరే ఉంటాయి, ఎవరు వచ్చినా
ప్రజలకి కోసం మంచి చేయాలి, ప్రజలను బాధ పెట్టకుండా పేదోళ్ళని ఉన్న వాళ్ళని చూసి పేదవాళ్ళకి వాళ్ళకి తగినట్టు సాయం చెయ్యాలి. ఓకే, చివరిగా మా 95 న్యూస్ ద్వారా చెప్పండి, ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు ఏం కావాలో అవన్నీ అడగండి. మాకు ఉండటానికి ఇల్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఓకే. మాకు ఎక్కడ ఇచ్చినా పర్లేదు, మేము అక్కడ సంతోషంగా ఉంటాము. మా ఇంట్లో అప్పుడు అద్దెలు కట్టుకోలేకపోతున్నాము, ఇంటింటికి తిరగలేకపోతున్నాం. మా అమ్మాయి పరిస్థితి బాగుండదు, మమ్మల్ని ఇటు అటు వెళ్ళిపోతుంటుంది, ఇక్కడ కూడా పరుగులెడతా ఉంటారు, చూస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఆ పిల్లని కోసం